శోధించుట అనగా పురికొల్పుట, రెచ్చగొట్టుట, తప్పు చేయడం కొరకు ఒక వ్యక్తిని ఒత్తిడి చేయుట. పలు విధాలుగా బాప్తిస్మం తీసుకున్న ఒక భక్తుడిచ్చే పాపం చేయించడానికి అతడిని ఇబ్బంది పెట్టుట, పాపములోనికి తోసే ప్రయత్నం అదే శోధన. పాపము చేయించే ప్రయత్నం అదే శోధన. అది అపవాది వల్ల జరుగుతుంది. శోధన కొన్నిసార్లు పరీక్షగా కూడా ఉంటుంది. పరీక్ష కొరకు కూడా దేవుడు అపవాదిని అనుమతిస్తూ ఉంటాడు. అపవాది వచ్చి మనుషులను పురికొల్పుతూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు, పాపంలోనికి నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు ఒత్తిడి చేసేస్తుంటాడు, తొందర పెట్టేస్తుంటాడు. పలు విధాలుగా ఈ శోధన ఉంటుంది, పలు విధాలుగా ఈ పరీక్షలు ఉంటాయి. ప్రతి శోధన పరీక్ష కాదు, తెలుసుకోవాలి. ప్రతి పరీక్ష శోధన కాదు. కానీ ప్రభువుకు పరీక్ష ఇక్కడ అపవాది వలన వచ్చింది కనుకనే దానికి ఆయన శోధన అని పేరు పెట్టాడు. మనం ఎక్కడ లొంగుతామో, దేనికి మనం బలహీన పడతామో, ఎప్పుడు మనం వీక్ గా ఉంటామో సరిగ్గా అప్పుడే మన మీద దాడి జరుగుతుంది. చూసారా, ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, మళ్ళీ ఆ దెబ్బ మీద ఇంకో దెబ్బ తగులుతూ ఉంటుందండి. దానికే మళ్ళీ తగులుతుంటుంది. దానికే ఏంటో ఈ చెయ్యి ఇలా లేచి అలా టక్కన గోడను కొట్టేసుకుంటుంటుంది. అదేమిటి అర్థం కాదు. అంత కళ్ళు నెత్తినట్టు పెట్టుకుని మళ్ళీ అక్కడే ఎలా దెబ్బ తగిలించుకున్నావరా అంటారు పెద్దోళ్ళు. ఏమో డాడీ మళ్ళీ అక్కడ ఏమన్నామా మళ్ళీ అక్కడ తగిలింది అంటుంటాం. మన బలహీనత మీదే అపవాది దెబ్బ కొడతాడు. బలహీన పడినప్పుడు ఇంకొక దెబ్బ వేస్తాడు. బలహీనతలో ఉన్నప్పుడు మరొక బలహీనతతో కొడతాడు, ఇంకా వీక్ చేస్తాడు. అలా పాపం మీద పాపం, పాపంలో ఉండగానే ఇంకో పాపం చేస్తాం, ఆ పాపంలో ఉండగానే మరొక పాపం, దానిలో ఉండగానే మరొక పాపం, అలా పాపం మీద పాపం, పాపం మీద పాపం చేసుకుంటూ 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 వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకంతే, ఆగదది. ఎందుకు? ఒక్కసారి బలహీన పడ్డాము, ఆ బలహీన సమయంలో వాడు నొక్కిన మనలను సరిగ్గా వాడి చేతికి చిక్కాం, ఇంకా వాడు విడిచిపెట్టడు. అర్థమవుతుంది కదా మీకు? శోధనంత తీవ్రంగా ఉంటుందండి.